చేసుకుని ఆయన నామాన్ని ఉచ్చరించే ధన్యత మనకి ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలిచే అర్హత మనకి ఇచ్చాడు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు. ఒప్పుకుందామా? సామర్థ్యం అనుటకు నాకని మరొకసారి నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ. మరొకసారి అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. చేతమా నీ కృప మాత్రమే ప్రభువా. ఈరోజు నేను నిల్చున్నానంటే, ఈరోజు నేను జీవించున్నానంటే, ఈరోజు నా కంఠంలో ఊపిరి ఉందంటే నీ కృప ప్రభువా. నాకు ఇచ్చినదంతా నీ కృపను బట్టే. అందుకే నీ కృప కావాలి. అడుగుదామా? Lord, I need your grace. I need your grace. నీ కృప నాకు కావాలి ప్రభువా. నీ కృప లేకపోతే నేను జీవించలేను తండ్రి. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. నీ కృప లేకపోతే నేనేమైపోతాను? కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు
సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని ఆయన భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయన సన్నిధిలోనే ఆరాధిస్తుండగా ఆయన సంతోషంతో మనల్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఈరోజు ఎటువంటి భారాలు నువ్వు మోస్తున్నావు, ఈరోజు ఎటువంటి బరువులతో ఇక్కడికి వచ్చావు నాకు హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, హృదయంలో తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవుడు. ఎటువంటి హృదయంతో ఇక్కడికి వచ్చావు, నిన్ను తృప్తిపరిచి పంపించాలని ఆశపడుతుండగా చేతులెత్తి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. Thank you, Jesus.